ఆ పయనిస్తున్నాడు. తన ఏదైతే ఒక సీఎం గా తను ఏం చేయాలో అది చేయకుండా ప్రతిపక్షాల మీద పడుతూ ఎప్పుడు కేసీఆర్ గారి పేరుని మనన చేసుకుంటూ నిదట్లో బతికి మేలుకుతో ఉన్న మీటింగ్ పెట్టినా ఇంకెక్కడికి పోయినా ఏదన్నా సమావేశం పెట్టినా కేసీఆర్ గారి పేరు తెలవంది, కేసీఆర్ గారిని కలుసుకుంది ఆయనకు పూట ఎట్లే పరిస్థితిలో లేదనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఇంకో దరిద్రం ఏంటంటే అసలు తెలంగాణ ప్రజలంటేనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డికి కానీ ఇట్టదు. అందుకే ప్రజల్ని ఒక షాడిస్ట్ ప్రభుత్వం లాగా ప్రజల్ని ఇబ్బంది పెడుతుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, వచ్చిన ఈ 13 నెలల్లో ఎన్ని పాపాలు మూట కట్టుకున్నదంటే అసలు జీవితంలో వీళ్ళు అంటున్నారు 10 సంవత్సరాలు కాదు, ఈ 5 సంవత్సరాలే గడిచే పరిస్థితి లేదు వీళ్ళకు. ఈ 5 సంవత్సరాలు మంచిగా క్షేమంగా ప్రశాంతంగా ముందుకు సాగే పరిస్థితి లేదు. వాళ్ళ మంత్రులే వాళ్ళ ఎమ్మెల్యేలే ఇగో కేసీఆర్ గారి పథకాలు పొగుడుతున్నారు, మన పథకాలను తిడుతున్నారు అని నిన్న కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు. అది మీరు అందరు కూడా చూశారు, మీ టీవీలలో కూడా ఉంది. అంటే ఇక్కడ మంత్రులే కాదు, ఎమ్మెల్యేలే కాదు, ప్రజలైతే అయ్యా కేసీఆర్ గారు ఎక్కడున్నారో తొందరగా రాండి, ఇక్కడ ఒక షాడిస్ట్ లాగా వ్యవహరిస్తున్నాడు, ఒక దోపిడి దొంగలాగా వ్యవహరిస్తున్నాడు, ఇక మా జీవితాలు మొత్తం సర్వనాశనం అవుతున్నాయి. రామూర్తి 80,000 పుస్తకాలు చదివిన కేసీఆర్ కి, అదేవిధంగా అమెరికాలో కంప్యూటర్ చదివచ్చిన కేటీఆర్ కి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుపేదలు గుర్తుకు రాలేదా? 10 ఏళ్లలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అనే ఒక మాట కూడా అన్నారు కదా. సిగ్గుండాలా అసలు ఆయనకు నిజంగా ఆయన మరి అన్నం తింటుండో గడ్డి తింటుండో అర్థం కావడం లేదు. మొత్తం బూతులో రావడం, అన్ని అబద్ధాలు చేయడం. 6,40,476 రేషన్ కార్డులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చాము, అది చాలా రికార్డెడ్. ఇంకా ఇవ్వాలి అనే పరిస్థితిలో మూడోసారి కూడా మేమే వస్తామని అనుకున్నాము, రాలేదు. మరి మీరు చెప్పారు కదా, ఎప్పుడో చెప్పారు కదా, మేము రేషన్ కార్డులు ఇవ్వడం లేదు. మీ ఫస్ట్ నెలలోనే మీరు ఒక సర్వే చేస్తే 1,20,20 లక్షల మందికి రేషన్ కార్డులు అవసరమని వీళ్ళే చెప్పారు. మరి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పటికి దాదాపు 13 నెలలు అయిపోయింది కదా, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకు అప్లికేషన్లు రోజు ఇప్పటికి 3 సార్లు అప్లికేషన్ తీసుకున్నారు. మళ్ళీ మీరు ఏమన్నారు? డిసెంబర్ 9 పోయింది, డిసెంబర్ 9 తర్వాత 100 రోజులు పోయింది, 100 రోజుల తర్వాత జనవరి 26 పోయింది, ఇప్పుడు ఫిబ్రవరి 1st వీక్ వచ్చింది. అంటే ఎన్ని మాటలు మారుస్తారు వీళ్ళు, నాకు అర్థం కాదు. ఒక్క మాట మీద నిలబడేటోడు ఉన్నాడా? ఒక్క మంత్రి అయినా ముఖ్యమంత్రి పాటించున్నాడా? లేదా ముఖ్యమంత్రి అయినా మంత్రులు చెప్పే మాటలు వింటున్నారా? వీళ్ళకు పొంతన ఉన్నదా? అసలు అధికారం మీద అధికారుల మీద కానీ ఈ యొక్క ప్రభుత్వం మీద పట్టు వచ్చిందా? అసలు ఏం చేస్తున్నారు? అసలు ఇన్ని అబద్ధాల పునాదుల మీద ఇంకా కాలాన్ని గడుపుతామంటే ప్రజలు ఊరుకోరు. అందుకే ఈ నిరసనలు, తిరుగుబాటు మొదలైంది. ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేకుండానే ప్రజలు ఈ తిరగబడుతుంటే మేము గనుక ఒక పిలుపునిస్తే వీళ్ళు బతికి బట్ట కడతారా? అసలు గ్రామాలలో తిరగగలుగుతారా? కాబట్టి ఇచ్చే హామీలకు, వీళ్ళు ఇచ్చే ఆటలకు, వీళ్ళు చెప్పే మాటలకు పొందన లేదు. వీళ్ళు ఇస్తా అన్నది మళ్ళా నాకు అర్థం కాదు. వీళ్ళకి సిగ్గు శరం ఉండాలి కదా. మొత్తం అందరికీ అన్ని పథకాలని ఊదరగొట్టి అసలు మా ప్రభుత్వం వస్తే మీ బతుకులన్నీ ఎక్కడికో మారిపోతాయి, బంగారమయం అవుతుందని పచ్చి అబద్ధాలు ఆడిన వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపిక చేస్తారట. ఏంది అన్యాయం? ఏంది? నాకు అర్థం కాదు. మరి మండలానికి ఒక గ్రామానికి